5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరుబాటు పడుతున్నారట. 3,900 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఉందట ఇయాల. అది విద్యా కానుక కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు. ఈ 3 అంశాలపైన దాదాపు 3,900 కోట్లు బకాయి పడి ఉన్నారు ప్రభుత్వం. ఆ బకాయిలు రిలీజ్ చేయట్లే 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చదువుకునే విద్యార్థులు ఏదైనా ఎగ్జామ్ ఉంటే హాల్ టికెట్ ఇయ్యడు కాలేజీ వాడు. ఎందుకంటే ఫీజు పే చేయలేదు కదా, గవర్నమెంట్ నుంచి రాలే, నువ్వు పే చేస్తే నీకు హాల్ టికెట్ ఇస్తా. పే చేసే పరిస్థితి పేద ప్రజలకు లేదు. ఇంకోటి కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆ సర్టిఫికేట్లు తీసుకోవాలి కదా కాలేజీలో, ఆ సర్టిఫికేట్లు ఇయ్యరు. ఎందుకంటే నీ ఫీజు డ్యూ ఉంది, గవర్నమెంట్ ఇవ్వలేదు, నువ్వు పే చేస్తావా చేసి తీసుకో, వీళ్ళ కాడ డబ్బులు లేవు. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రైవేటు కాలేజీలు వాళ్ళు ఫీజులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫీజులు ఇవ్వకపోతే సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయడు. దేనిపైన చేస్తారు రివ్యూ? పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి ఎట్లా భూములు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా కరెంట్ ఇవ్వాలి, దీనిపైన మాట్లాడుతున్నాడు. పేద విద్యార్థులకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పైన మాట్లాడు, రైతులకు రావాల్సిన రైతు భరోసా సాయం పైన మాట్లాడు, తర్వాత స్కూల్లో చదివే పిల్లలకు రావాల్సిన తల్లికి వందనం గురించి మాట్లాడు. ఇవన్నీ వదిలేసి అసలు మెజారిటీ ప్రజలు 85% మంది ప్రజలకు సంబంధించిన స్కీముల గురించి మాట్లాడకుండా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి మాట్లాడకుండా, ఎక్కడనో వేరే దేశాల్లో ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న కోటు షూటు వేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇది ఎట్లాంటి పరిపాలన ఏందని దానిపైన అయితే 5వ తారీఖు ఫిబ్రవరి 5 నాడు ఫీజు పోర్ అని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెట్టింది. ఈ అంశాలపైన పిల్లల పేరెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలపైన ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలనే అంశంపైన ప్రభుత్వానికి ఒత్తిడి తేవడం కోసం ఎక్కడెక్కడ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇస్తారట. 5 ఫిబ్రవరి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అనే కార్యక్రమం తీసుకున్నారు. అది ఉంటుందట. దానికి సంబంధించిన నేను పోస్టర్ ఏదో రిలీజ్ చేశారట. అది ఒక వార్త ఇచ్చారు.